రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన హోషేయ వ్రాసిన గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెతకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించునట్లు ఇది వరకెన్నడూను దున్నని బీడు భూమి దున్నుడి. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి. నీతి మనకు ఫలించాలంట, దానికి మనము విత్తనము నాటవలసి ఉన్నది. అయితే ఆ నీతి మనకు ఎలాగ ఆరోపించబడుతుంది? క్రీస్తు ప్రభు వారి రక్తాన్ని మనము ఆశ్రయించడం ద్వారా ఆయన యొక్క నీతి మనకు కూడా లభిస్తుంది. కాబట్టి ఆ నీతిని మనము పొందుకున్న తర్వాత ఫలించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి దానిలోనూ నీతిగా న్యాయముగా మనము ప్రవర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ నీతిని మనం అనుసరించి నడిచినప్పుడు నిజమైనటువంటి నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తాడు. ప్రేమను కోత మీరు కోయిడి అంటే ఎల్లప్పుడూ కూడా క్రీస్తు ప్రేమను ధరించుకొనే మనము ముందుకు కొనసాగాలి. క్రీస్తు మనల్ని ప్రేమించి మన కోసము ప్రాణం పెట్టాడు. మరి మనము కూడా సకల జనులను ప్రేమించవలసిన వారమై ఉన్నాము. ఆ ప్రేమ అనేటువంటి కోత మనము కోయాలి. అంటే ప్రేమ పండాలి అన్నమాట. కోత ఎప్పుడు కోస్తాం? పంట పండినప్పుడే కదా. కాబట్టి అలాంటి ప్రేమ మనము పండించాలి. ప్రతి ఒక్కరిని మనము ప్రేమతో ముందుకు తీసుకొని పోవాలి. వారిలో తప్పులు, వారిలో బలహీనతలు ఉన్నా అవి ఎత్తిపట్టి చూపించి వారిని నిర్లక్ష్యం చేయకూడదు, కించపరచకూడదు, అవమానపరచకూడదు. దేవుని యొద్ద వారి గురించి మొరపెట్టాలి. అప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, వారిని కూడా ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకొని వస్తాడు. కాబట్టి ప్రేమించుట, ఇతరులను ప్రేమించుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుమని ప్రభువు చెప్పి ఉన్నాడు కదా. దానిని మనము పాటించి తీరాల్సిందే. అదే విధముగా యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇది వరకెన్నడూను దున్నని బీడు భూమిని దున్నుడి. ఇప్పటి వరకు మీ యొక్క భూమి దున్నబడలేదు అంటే మీరు కొన్ని యొక్క విషయాలలో ఏమాత్రము కూడా అసలే ఫలము ఫలించటానికి కూడా సిద్ధంగా లేదు. నిర్జీవమైపోయింది ఆ భూమి, దానిలో సారం లేదు. అప్పుడు ఏమి చేయాలంట? దానిని దున్నాలంట. ఎప్పుడైతే ఆ భూమిని దున్నుతావో విత్తనం వేయటానికి అవకాశం వస్తుంది. ఎప్పుడైతే విత్తనం వేయటానికి అవకాశం వస్తుందో దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు. నీతి వర్షం కురిపించినప్పుడు అది ఫలిస్తుంది విత్తనము. అసలే ఆ భూమే సరిగా లేకపోతే అంటే నీ హృదయాన్ని నీవు కఠినపరుచుకోకూడదు. హృదయము సున్నితముగా ఉండాలి. ఎప్పుడైతే నీ హృదయము సున్నితముగా ఉంటుందో వాక్యము చేత అది దున్నబడుతుంది. అప్పుడు ఆ వాక్యము చేత దున్నబడి విత్తబడినప్పుడు వాక్యము నీలో ఫలిస్తుంది. ఆ వాక్యం ద్వారా నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. అప్పుడు దేవుని నీతిని నెరవేర్చిన వాడవుగా ఉంటావు. సకల ఆశీర్వాదములను పొందుకున్న వాడవుగా ఉంటావు. కాబట్టి ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడూ దున్నని బీడు భూమిని దున్నండి. మీ హృదయము ఇప్పటివరకు కూడా కఠినమైపోయిందేమో, దానిని సున్నితంగా దేవుని వైపు త్రిప్పుకోండి. ఆ వాక్యం ద్వారా దున్నబడినప్పుడు ఆ విత్తనము, వాక్యమనే విత్తనము విత్తబడినప్పుడు తప్పనిసరిగా విత్తనము ఫలిస్తుంది. నీతి వర్షాన్ని దేవుడు కురిపిస్తాడు. కాబట్టి ఆ రీతిగా మనమందరము కూడా ఫలించి తీరాల్సిందే. అది దానికి ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం సంపూర్ణంగా పొందుకొని ధైర్యంగా ముందుకు సాగిపోదాం. కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వ అధికారి అయినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఇదిగో అద్భుతమైనటువంటి రీతిలో నీ కృపతో భద్రపరిచి నడిపించి ఆశీర్వదించారు నాయనా. మరి ఏ రీతిగా మేము నీతిని ఫలించాలో, ఏ రీతిగా ప్రేమను మనం కలిగి ఉండాలి అని నీవు చెప్పినటువంటి మాటను మేము పాటించి ఎలాగా మేము ఫలించాలో సమస్తమును
తెలియపరిచినందుకు వందనాలయ్యా. ఇదిగో నిన్ను వెతుకుటకు ఏదైనా సరే సమయమే కదా, కాబట్టి ఆ సమయంలో వెతుకుతాను, ఈ సమయంలో వెతుకుతాను అనకుండా ప్రతి సమయము అనుకూల సమయమే నిన్ను వెతకటానికి. కాబట్టి అట్టి రీతిగా మేము వెతుకుతూ ముందుకు సాగిపోవటానికి కృప చూపించి నడిపించండి. మాలో ఉన్న వ్యర్థతలన్నీ తీసివేయండి. మా మీద నీతి వర్షాన్ని కురిపించి అద్భుతమైనటువంటి రీతిలో మేము ఆత్మ ఫలాలను ఫలించున్నట్లు సహాయము దయచేయండి. ఈ లోకంలో భౌతికంగా మాకు కావలసిన సమస్తమును మీరు అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించి మరి అనేకులకు ఆశీర్వాదకరంగా మేము ఉండునట్లు మమ్మల్ని నిలవబెట్టవలసిందిగా వేడుకొంచున్నాం. నీ నామాన్ని ఘనపరిచే వారంగా మేమందరం ఉండునట్లు సహాయము దయచేసి ప్రతి విధమైనటువంటి దుష్టత్వం నుంచి కాపాడి నీ నామంను ఘనపరుచుకోవలసిందిగా సమస్త విధములైన మేళ్లతో మమ్మల్ని నింపి ఆశీర్వాదంలోకి నడిపించవలసిందిగా యేసయ్య పరిశుద్ధ నామం పేట ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.